బిగినర్స్ కూడా చాలా ఈజీ అండ్ క్విక్గా ఆకుకూర పప్పు ఎలా చేయొచ్చో చూద్దాము. ఇక్కడ నేను చుక్కకూర చిన్న కట్ట తీసుకున్నాను. ఆకులు తెంచుకొని వాటిని బాగా కడిగి తర్వాత వాటర్లో సాల్ట్ వేసి ఆకుకూరని 10 మినిట్స్ నానబెట్టాలి. దీనివల్ల ఆ లీఫ్కి ఉండే జర్మ్స్ పోతాయి. ఈలోపు 2 టేబుల్ స్పూన్స్ పప్పును కూడా వాష్ చేసుకుని 2 మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు కట్ చేసి చుక్కకూరను కూడా వీలైనంత చిన్న పీసెస్గా కట్ చేయండి. దీనివల్ల పప్పు టేస్ట్ అండ్ టెక్స్చర్ ఎన్హాన్స్ అవుతుంది. ఇవి రెండు పప్పుతో పాటు కుక్కర్లో వేసేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. పప్పు ఎంతైతే తీసుకున్నామో దానికి 2.5 గ్లాసెస్ వాటర్ వేసి కలపాలి. తర్వాత మూత విజిల్ పెట్టేసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టేయండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ వస్తే చాలు. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి ఒకసారి ఇలా కలుపుకోండి. తర్వాత చింతపండుని యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. తాలింపు కోసం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎక్కువ ఇంగువ, కరివేపాకు, 1 ఎండుమిరపకాయ ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక బాయిల్ అవుతున్న పప్పులో వేసి కలపండి. ఒక 5 మినిట్స్ అయ్యాక కావాలంటే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవచ్చు. అది ఆప్షనల్. మనకి ఫైనల్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చల్లారాక కొంచెం గట్టిపడినా కూడా బాగుంటుంది. అంతే అండి, పప్పు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like the video, like, share and subscribe the channel.